హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ప్రతి ఒక్క కాయని క్లాత్తో తుడిచి తడి లేకుండా ఈ విధంగా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాలి. తడారిపోయిన కాయలు తీసుకుని కాయ సైజుని బట్టి 2 లేదా 3 ఘాట్ల వరకు పెట్టుకోండి. ఈ విధంగా కాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేస్తుంది. రోజుకొక ఉసిరికాయని తిన్నామంటే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇది జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని పల్లి నూనెను కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఈ పచ్చళ్ళు చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ అయితే అంత బాగుండదండి. ఈ విధంగా కొంచెం కాగిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా 2-3 సార్లుగా వేయించుకోండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి, కేజీ వరకు ఉంటాయి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజు తీసుకోండి, పచ్చడికి బాగుంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దోరగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా అయితే వేయించిన అవసరం లేదు. ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే మీరు మొదటిసారి చేసినా చాలా బాగా కుదురుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మిగతా కాయలను కూడా వేసుకుని అదే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు బాండీలో నూనె అంతటిని తీసేసి అదే బాండీలో 100 గ్రాముల చింతపండుని తీసుకుని వేడి నీటిలో నానబెట్టి ఈ విధంగా గుజ్జులా తీసుకుని ఈ గుజ్జంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ ఉసిరికాయలు, చింతపండు కూడా మనకు బాగా చల్లారాలండి. వేడి మీద అయితే కలపకూడదు. మనం ఉదయం పూట వీటన్నిటిని వేయించేసి మధ్యాహ్నం పచ్చడి కలుపుకున్నామంటే మనకి ఇవన్నీ బాగా చల్లారుతాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై మరొక పాన్ పెట్టుకుని 2 స్పూన్ల మెంతులు వేసుకుని దోరగా వేగనివ్వండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి 2 నిమిషాల పాటు వేయించండి. ఈ విధంగా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని 4 గ్లాసుల కాయలకి 1 గ్లాస్ కారాన్ని తీసుకోవాలి. 1/2 గ్లాస్ ఉప్పు వేసుకోండి. 3వ రోజున తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతిపొడి వేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలను తీసుకుని 2 వెల్లుల్లిపాయలని తొక్కలు వలిచి 2 వెల్లుల్లిపాయలని కచ్చాపిచ్చా దంచుకుని వేసుకోండి. ఇప్పుడు ఉడికించిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు.
నిమ్మరసాన్ని కొంచెం ఎండలో పెట్టుకుని వేసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉసిరికాయలను కూడా వేసి ఉసిరికాయలకి ఈ ఉప్పు కారం పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు ఏమాత్రమైనా సరే తడి తగిలిందంటే పచ్చడంతా పాడైపోతుందండి. అందుకనే మనం ఈ పచ్చడి చేసే గిన్నెలు కానీ ఏవైనా సరే ఎండలో పెట్టుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న నూనెను కూడా వేసి మరొకసారి కలిపి నేనైతే వేరొక గిన్నెలోకి తీసుకున్నానండి. ఈ గిన్నెలోనే మనం 3వ రోజు వరకు ఉంచామంటే స్టీల్ గిన్నె కాబట్టి పాడైపోతుంది. ఈ విధంగా వేరొక గిన్నెలోకి కానీ జాడీల్లోకి కానీ తీసుకోవాలి. దీన్ని మనం 3వ రోజునైతే చూద్దామండి. 3వ రోజునైతే పచ్చడి ఈ విధంగా ఊరుతుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు నూనెను వేసుకోవాలండి. నాకు 2 గ్లాసుల వరకు నూనె పట్టింది. దాదాపుగా అర కేజీ వరకు ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉసిరికాయ పచ్చడి అయితే పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.